రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. 2 రోజుల విరామం తర్వాత నేటి ఉదయం ఏపీ శాసన మండలి సమావేశాలు 11 గంటలకు పునః ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే వైసీపీ నేతలు తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలని ఒత్తిడి చేశారు. వైసీపీ సభ్యులు కల్తీ నెయ్యి చర్చించాలి అని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. హెరిటేజ్, ఇందాపూర్ డైరీల నెయ్యి సరఫరాపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ చైర్మన్ దాన్ని తిరస్కరించారు. ఫలితంగా వైసీపీ సభ్యులు ప్లకార్డులతో చైర్మన్ పోడియంను చుట్టుముట్టి నిరసన ప్రకటించారు. ఇక ఆందోళన క్రమంలో శాసన మండలి సమావేశాన్ని వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. రెండు రోజుల విరామం తర్వాత నేటి ఉదయం ఏపీ శాసన మండలి సమావేశాలు 11 గంటలకు పునః ప్రారంభమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో మధు ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మధు, మరి ప్రస్తుతం అయితే మన సమావేశం అయితే 11 గంటలకైతే ప్రారంభమైంది. మరి ఈ యొక్క సభ ప్రారంభమైన తర్వాత వెంటనే మరి వైసీపీ నేతలు మరి ఈ యొక్క తిరుమల కల్తీ నెయ్యి అంశంపై కూడా చర్చించాలని కూడా ఒత్తిడి చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే రచన ఏపీ శాసన మండలిలో ఉదయం 11 కూడా ప్రారంభమైంది. అయితే వైసీపీ కూడా కల్తీ నెయ్యి అంశంపై చర్చ పట్టుబట్టింది. అయితే తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలని కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. వైసీపీ సభ్యులు కల్తీ నెయ్యి చర్చించాలని కూడా నిదానాలు చేశారు. 2 రోజులు విరామం తర్వాత నేటి ఉదయం ఏపీ శాసన మండలి సమావేశం 10 గంటలకు కూడా ప్రారంభమైంది. అయితే సభ ప్రారంభమైన వెంటనే వైసీపీ నేతలు తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలని ఒత్తిడి తెచ్చారు. వైసీపీ సభ్యులు కల్తీ నెయ్యి చర్చించాలని అనే నినాదాలు చేస్తూ కూడా ఆందోళన చేపట్టారు. సభలో కూడా గందరగోళంగా వాతావరణం ఏర్పడింది. హెరిటేజ్, ఇందాపురం డైరీల నెయ్యి సరఫరా వైసీపీ దాని మీద కూడా పట్టుబట్టారు. తీర్మానం అయినప్పటికీ చైర్మన్ దాన్ని తిరస్కరించారు. ఫలితంగా వైసీపీ సభ్యులు కూడా ప్రకాశంతో చైర్మన్ కూడా చుట్టుముట్టారు. అక్కడ నిరసన కూడా చేపట్టారు. ముందు కలిసి కూడా అంశం మీద జరగాలి, మన దాని తర్వాతనే కూడా ఈ 3 అంశాలపై కూడా వీళ్ళు నమోదించాలని కూడా ప్రగల్భాన్ని పట్టిన కూడా ఆందోళన కూడా దిగారు. ఈ క్రమంలో శాసన మండలి కూడా సమావేశాన్ని కూడా వాయిదా వేశారు. అయితే మొత్తం మీద చూసుకుంటే కూడా అసెంబ్లీ గత 10 వారం నుంచి కూడా జరుగుతుంది, వేడివేడిగా జరుగుతుంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఏదో అసెంబ్లీ జరగకుండా కూడా పట్టుబడుతున్నారు. ఇప్పుడే కీలకమైన 3 బిల్లులు కూడా పెట్టాలని కూడా కూటమి ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసింది. కానీ వైసీపీ నేతలు కొత్తగా తిరుమల నెయ్యిని చేర్చాలని కూడా డిమాండ్ కూడా చేశారు. ఇప్పటికే అసెంబ్లీ కూడా ఇప్పటికే వాయిదా వేశారు. రచన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మధు.